సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. మొత్తం 12 వార్డులకు చెందిన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయగా అందులో 5 మంది కాంగ్రెస్ నుంచి, 7 మంది బీఆర్ఎస్ నుంచి ఎన్నికై బాధ్యతలు స్వీకరించారు. మెజార్టీ ఆధిక్యం ఉన్న బీఆర్ఎస్ తరపున 6వ వార్డు సభ్యురాలు ముత్యాల అరుణ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొమ్మ రాజేశ్వరి పేరు ప్రతిపాదించబడినప్పటికీ సంఖ్యాబలం బీఆర్ఎస్ వైపే ఉండడంతో చైర్పర్సన్ పదవి బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ 10వ వార్డు కౌన్సిలర్ మేడిశెట్టి ఉమా వైస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై పటాసులు పెంచి స్వీట్లు పంచిపెడుతూ కౌన్సిలర్లను శాలువాలతో సన్మానించారు. చైర్పర్సన్ ముత్యాల అరుణ, వైస్ చైర్పర్సన్ మేడిశెట్టి ఉమా మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తమపై నమ్మకంతో గెలిపించిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సహకారంతో చేర్యాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చేర్యాల మున్సిపాలిటీ చైర్పర్సన్ గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో 6వ వార్డు కౌన్సిలర్ గా నాకు దీపాలు ఇచ్చి నిలబెట్టినటువంటి గౌరవనీయులు డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారికి పాదాభివందనాలు చేస్తూ, అదేవిధంగా నా గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నా 6వ వార్డు ప్రజలకు, అదేవిధంగా కార్యకర్తలకు, నా బంధుమిత్రులకు, నా రక్త బంధువులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా గెలుపు కోసము 4 మండలాల నుంచి అన్నలు రావడం జరిగింది. వారందరికీ కూడా నా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎలక్షన్ లో భాగంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా నన్ను నమ్మి పల్లా రాజేశ్వరరెడ్డి సార్ గారు 10వ వార్డు బీఫామ్ ఇవ్వడం జరిగింది. 10వ వార్డు ప్రజలందరినీ నమ్ముకొని నేను ముందుకెళ్లి వాళ్ళందరికీ నేను సారు గురించి చెప్పుకుంటూ, పథకాల గురించి చెప్పుకుంటూ, కేసీఆర్ గురించి చెప్పుకుంటూ ఇలాంటి పనులు చేస్తాడు మన సారు, మీకు ఏ ఆపత్తున్నా నేను ముందుండి చేస్తానని హామీలు ఇచ్చుకుంటూ వాళ్ళకి ధైర్యం చెప్తే నాకు ఓట్లేసి ఇంత మెజార్టీతో గెలిపించారు. వాళ్ళందరికీ ఫస్ట్ నా శిరసు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. అలాగే నాకు ఇన్ఛార్జిగా వచ్చిన వాళ్ళందరూ గట్టి సపోర్ట్ ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే ఎలాంటి సహకారమైనా నేను 10వ వార్డు ప్రజలకు సార్ దగ్గరికి వెళ్లి వాళ్ళ సమస్య తీరుస్తానని నాకు సారు ధైర్యం ఇచ్చాడు. నేను ఎలాంటి సహాయం అయినా చేస్తానని, అదే ధైర్యంతో నేను సార్ దగ్గరికి వెళ్లి వాళ్ళ పనులు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.